హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ప్రాజెక్ట్ వర్క్. మీకు ప్రాజెక్ట్ వర్క్ మీద 100 మార్క్స్ ఉంటాయి లాస్ట్ సెమిస్టర్లో. సో ప్రాజెక్ట్ వర్క్ మీద 100 మార్క్స్ రావాలి అంటే మీరు నియర్లీ 20 మినీ ప్రాజెక్ట్స్ ప్రోగ్రామ్స్ను నాకు సబ్మిట్ చేయవలను. సో నేను 4 మెంబర్స్గా ఒక్కొక్కరిని బ్యాచెస్గా డివైడ్ చేశాను. ఫస్ట్ మెంబరు బ్యాచ్ యొక్క లీడర్గా యాక్ట్ చేస్తారు. లీడర్ అయినా మెంబర్కి అయినా ఒకటే మార్క్సే పడతాయి. కానీ లీడర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మెంబర్స్ని అందరినీ కోఆర్డినేట్ చేసుకొని నేను ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్ను మీరు కంప్లీట్ చేయాలి. ఒకరోజు లీడర్ సబ్మిట్ చేస్తే ఇంకొక ప్రాజెక్ట్ వర్క్ను మెంబర్ సబ్మిట్ చేయాలి. సో ఇలా మీరు 20 ప్రాజెక్ట్స్ వర్క్స్ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఫస్ట్ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వర్క్ మీకు స్క్రీన్ షాట్ పెట్టాను. రేపు సండే కాబట్టి మీరు ఈ ప్రాజెక్ట్ వర్క్ అంతా కంప్లీట్ చేయండి. ఓకే. సో ప్రాజెక్ట్ వర్క్ని కంప్లీట్ చేయడం కోసం నేను మీకు ఒక ప్రోగ్రామ్ను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ను ఓపెన్ చేసి మీరు ఈ ప్రోగ్రామ్ను ఈ వీడియో ద్వారా ఈ ప్రోగ్రామ్ ద్వారా మీ ప్రాజెక్ట్ వర్క్ని మీరు ఫినిష్ చేస్తారు. సో నార్మల్గా HTML ట్యాగ్ రూట్ ట్యాగ్ ఉంటుంది. సో /HTML అనేది ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది. సో మనకు HTML ట్యాగ్లో 2 సెక్షన్స్ ఉంటాయి. వన్ ఈజ్ హెడ్ సెక్షన్, అనదర్ వన్ ఈజ్ బాడీ సెక్షన్. హెడ్ ట్యాగ్లో టైటిల్ ట్యాగ్ను యూజ్ చేయాలి. సో టైటిల్ ట్యాగ్లో మీ బ్యాచ్ నేము, బ్యాచ్ 1 అంటే బ్యాచ్ 1, బ్యాచ్ 2 అయితే బ్యాచ్ 2 అని టైటిల్గా ఇవ్వాలి. బ్యాచ్ 1 డాట్ ఫస్ట్ ప్రాజెక్ట్. సో ఇలా అందరూ బ్యాచ్ 1 డాట్ ఫస్ట్ ప్రాజెక్ట్ అని, బ్యాచ్ 1 డాట్ ప్రాజెక్ట్ 1 అని టైటిల్గా ఇవ్వాలి. సో అందరూ మీ టైటిల్స్గా మీ బ్యాచ్ నేమ్తో డాట్ ప్రాజెక్ట్ 1 అయితే ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2 అయితే ప్రాజెక్ట్ 2 అలా నేమ్స్ ఇవ్వాలి. తర్వాత టైటిల్ ట్యాగ్ను క్లోజ్ చేయాలి. సో హెడ్ సెక్షన్లో మీరు ఈ టైటిల్ ట్యాగ్ను డిక్లేర్ చేయాలి. అలాగే బాడీ సెక్షన్లో మనము ఇక్కడ ఈరోజు మనకి ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్ ఏంటి అంటే ఇలా వెబ్ పేజ్ను బాక్సెస్గా డివైడ్ చేయడమే ఇక్కడ నేను ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్. సో ఈ బాక్సెస్ వెబ్ పేజెస్ మీద ఎలా వస్తాయి అనే దాని గురించి ఇప్పుడు మీకు ఈ ప్రాజెక్ట్ వర్క్ అన్నమాట. ఇక్కడ బాక్సెస్ రావాలంటే మనము ఒక ట్యాగ్ని యూజ్ చేస్తాము. దాన్ని div ట్యాగ్ అంటారు. సో మనం div ట్యాగ్ యూజ్ చేసి div ట్యాగ్లో ఏదైనా ఒక టెక్స్ట్ ఇవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక టెక్స్ట్ CS అని ఇచ్చిన తర్వాత div ట్యాగ్ను క్లోజ్ చేయాలి. సో div ట్యాగ్ ద్వారా బాక్స్ క్రియేట్ అవుతుంది. కానీ బాక్స్ క్రియేట్ అయితే బాక్స్ చుట్టూ బార్డర్ రావాలి. సో బార్డర్ రావాలి అంటే మనం ఈ div ట్యాగ్కు స్టైల్స్ అప్లై చేయాలి. సో div ట్యాగ్కు స్టైల్స్ అప్లై చేయడం కోసం మనము ఇక్కడ ఇంటర్నల్ స్టైల్ షీట్స్ యూజ్ చేస్తున్నాం. ఇంటర్నల్ స్టైల్ షీట్స్ అంటే స్టైల్ ట్యాగ్ ద్వారా రాస్తాం. స్టైల్ ట్యాగ్ ఏ సెక్షన్లో ఇస్తాము? స్టైల్ ట్యాగ్ను హెడ్ సెక్షన్లో ఇస్తాము. సో స్టైల్ ట్యాగ్ను మనం ఏ సెక్షన్లో ఇస్తాము? హెడ్ సెక్షన్లో ఇస్తాము. టైటిల్ ట్యాగ్ తర్వాత కానీ టైటిల్ ట్యాగ్ కంటే ముందు కానీ స్టైల్ ట్యాగ్ను హెడ్ సెక్షన్లో రాసుకోవచ్చు. స్టైల్ ట్యాగ్కి ఏముంటుంది? స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది. స్టైల్ ట్యాగ్కి ఏముంటుంది? ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది. సో ఈ స్టైల్ ట్యాగ్లో స్టైల్స్, సో ఏ ట్యాగ్కి అయితే స్టైల్స్ ఇవ్వాలనుకుంటున్నామో ఇప్పుడు ఒక్కొక్క ట్యాగ్కు సపరేట్ స్టైల్స్ రావాలనుకున్నటప్పుడు ఇక్కడ div ట్యాగ్ నందు క్లాస్ అనే అట్రిబ్యూట్ను యూజ్ చేయాలి. CLASS క్లాస్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేసి ఏదైనా ఒక నేమ్, సో ఏదైనా మీ ఇష్టం ఏదైనా ఒక నేమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అనే నేమ్ ఇచ్చాను. ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. సో నేను క్లాస్ =A అని ఇచ్చాను. జస్ట్ ఇట్ ఈజ్ ఏ ఐడెంటిఫికేషన్ కోసం. అంటే ఈ ట్యాగ్కు సమ్ పర్టిక్యులర్ స్టైల్స్ రావాలి అనుకున్నటప్పుడు క్లాస్ =A అని ఇచ్చారు. ఏ అని ఇచ్చి A.A సో అలాగే .A. సో ఇక్కడ మనము .A అని ఇవ్వాలి. అంటే క్లాస్ నేమ్ ఏముంటుందో దాని ముందర డాట్ పెట్టి
మనం డాట్ ఏ అని ఇచ్చి ఒక బ్లాక్ క్రియేట్ చేయాలి. బ్లాక్ అంటే ఏంటి? ఓపెన్ పెరాంథసిస్, క్లోజ్డ్ పెరాంథసిస్ ఉంటే దానిని బ్లాక్ అంటారు. సో ఇక్కడ మనం స్టైల్స్ ఇవ్వాలి. స్టైల్స్ మనకేంటి? బార్డర్ రావాలి. బాక్స్ నందు చుట్టూ బార్డర్ రావాలి. బార్డర్ రావాలంటే మనం ఇచ్చే స్టైలు బార్డర్, BORDER బార్డర్ కోలన్. సో ఎన్ని పిక్సెల్స్ లెంత్ బార్డర్ థిక్నెస్ 1 పిక్సెల్ ఉంటే 1 పిక్సెల్, సమ్ 3 పిక్సెల్ ఉంటే 3 పిక్సెల్. సో మనం ఎంత పిక్సెల్ సైజునైనా బార్డర్ లెంత్‌గా ఇవ్వచ్చు. సాలిడ్ బాక్స్ రావాలనుకుంటే సాలిడు, డాటెడ్ బాక్స్ రావాలంటే డాటెడు, డాష్డ్ బాక్సెస్ రావాలంటే డాష్డ్ బాక్సెస్. సో సాలిడు, డాటెడు, డాటెడు, డాష్డ్ ఇలా 3 టైప్స్ ఆఫ్ బాక్సెస్‌ను మనము క్రియేట్ చేయవచ్చు. ఇక్కడ బార్డర్ యొక్క థిక్నెస్ 3 పిక్సెల్స్ నుంచి మనం 1000 పిక్సెల్స్ ఎన్ని పిక్సెల్స్ అయినా ఇవ్వచ్చు. బార్డర్ యొక్క సైజ్ థిక్నెస్‌ను ఇండికేట్ చేస్తుంది. తర్వాత సాలిడ్‌ని ఇచ్చిన తర్వాత బార్డర్ చుట్టూ ఏ కలర్ రావాలనుకుంటే ఆ కలర్ లైన్ బార్డర్ కలరు బ్లాక్ రావాలంటే బ్లాక్, యెల్లో రావాలంటే యెల్లో అలా కలర్ నేమ్‌ను ఇండికేట్ చేయగలను. ఇండికేట్ చేసిన తర్వాత బాక్స్ వచ్చింది. సో బాక్స్ యొక్క విడ్త్ స్పెసిఫై చేయడం కోసం విడ్త్ అని ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నేను 30 పిక్సెల్ అని ఇచ్చాను విడ్త్. అలాగే హైట్, బాక్స్ యొక్క హైట్ మనం ఎంత ఇస్తే అంత సైజు పెరుగుతుంది. సో బాక్స్ యొక్క సైజు హైట్ అనేది 40 పిక్సెల్ అని ఇచ్చినామనుకోండి, 40 పిక్సెల్ అంటే వాటెవర్ మనం విడ్త్ ఎంతైనా ఇవ్వచ్చు, హైట్ ఎంతైనా ఇవ్వచ్చు. బాక్స్ యొక్క విడ్త్ ఎంత ఉండాలనుకుంటే ఎంతైనా మనం ఇవ్వచ్చు. ఓకేనా? సో అలా హైట్ విడ్త్ సెట్ చేయాలి. సెట్ చేస్తే మనకు అప్పటికి ఒక బాక్స్ క్రియేట్ అయిపోతుంది. సో బాక్స్‌లో టెక్స్ట్ ఎక్కువ రావాలనుకునేటప్పుడు బాక్స్‌లో ఫస్ట్ ఒక లైన్ ఆఫ్ టెక్స్ట్ రావాలి. తర్వాత ఇంకొక లైన్ ఆఫ్ టెక్స్ట్ రావాలనుకునేటప్పుడు బ్రేక్ ఇచ్చి డివ్ ట్యాగ్ అంటే ఏంటి? ఒక బాక్స్ క్రియేట్ అవుతుంది. బాక్స్ లోపల టెక్స్ట్ రావాలి. టెక్స్ట్ రావాలి అనుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టెక్స్ట్ హలో అని ఇచ్చాను. ఫస్ట్ లైన్‌లో హలో వస్తుంది బాక్స్‌లో. సెకండ్ లైన్‌లో ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ రావాలనుకునేటప్పుడు ఇప్పుడు బ్రేక్ ఇవ్వకోకుండా హలో హాయ్ అని ఇస్తే హలో హాయ్ ఒకటే లైన్‌లో డిస్‌ప్లే అవుతుంది. హలో హాయ్ సెపరేట్ లైన్స్‌లలో డిస్‌ప్లే కావాలనుకుంటే హలో హాయ్ మధ్యలో బ్రేక్ యూజ్ చేయాలి. ఒకవేళ మనం బ్రేక్ యూజ్ చేయకపోతే హలో హాయ్ సెపరేట్ లైన్‌లో డివ్ అనే బాక్స్ లోపల వస్తుంది. ఒకవేళ బాక్స్ లోపల మల్టిపుల్ లైన్స్ ఆఫ్ టెక్స్ట్ రావాలనుకునేటప్పుడు ప్రతి లైన్ కంప్లీట్ అయిన తర్వాత BR అనే ట్యాగ్‌ను ఇవ్వవలెను. సో ఇప్పుడు మనము ఈ ప్రోగ్రామ్‌ను ఏదైనా ఫోల్డర్‌లో సేవ్ చేయాలి. ఎడిటర్‌లో చేసే వాళ్ళకైతే ప్రోగ్రామ్ సేవ్ చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్‌గా రన్ అని కొడితే ఎడిటర్‌లో సెల్‌లో చేసే వాళ్ళకి డైరెక్ట్‌గా అవుట్‌పుట్ వస్తుంది. ల్యాప్‌టాప్‌లో చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ప్రోగ్రామ్‌ను సేవ్ చేయాలి. సో సేవ్ చేసేటప్పుడు ప్రోగ్రామ్‌ను ఏదైనా నేమ్ ఇచ్చి మన ఫోల్డర్‌లో మనం ఆల్రెడీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టుకోవాలి. మనం ప్రాజెక్ట్ వర్క్‌కు డెస్క్‌టాప్ మీద CS అనే ఫోల్డర్ కానీ ఏదైనా ఒక ఫోల్డర్ మీ బ్యాచ్ నేమ్‌తో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్‌లోకి వెళ్ళి ఫైల్ నేమ్ ఏదైనా నేమ్ ఇచ్చి .html అని ఇవ్వవలెను. అలాగే సేవ్ యాస్ టైపు ఆ టెక్స్ట్ డాక్యుమెంట్స్ ఇవ్వకోకుండా ఆల్ ఫైల్స్ అని ఇవ్వాలి. సో ఆల్ ఫైల్స్ అని ఇచ్చి సేవ్ చేయాలి. ఇప్పుడు ప్రోగ్రాము సేవ్ అయిపోయింది. సో చూడండి. సో ఈ ప్రోగ్రామ్ చాలా సింపుల్. ఇక్కడ అన్ని స్టైల్స్ తప్ప ప్రోగ్రామ్‌లో ఏమీ లేదు. సో ప్రోగ్రామ్‌లో బాక్స్ రావాలంటే డివ్ ట్యాగ్ యూజ్ చేయాలి. డివ్ ట్యాగ్‌కు ఒక పర్టిక్యులర్ టైప్ ఆఫ్ స్టైల్స్ రావాలనుకునేటప్పుడు మనం ఏదైనా ఒక క్లాస్ తీసుకుంటాం. క్లాస్ అనే అట్రిబ్యూట్ తీసుకొని ఏదో ఒక నేమ్ ఇస్తాం. ఏనో, బీనో, సీనో, జెడ్ వరకు ఏదో ఒక నేమ్ ఇస్తాం. ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత ఆ నేమ్‌తో స్టైల్స్ క్రియేట్ చేయవలెను. స్టైల్స్ క్రియేట్ చేయాలి అంటే ఇన్‌లైన్ స్టైల్ షీట్స్ అయితే హెడ్ అనే ట్యాగ్‌లో స్టైల్ అనే ట్యాగ్ యూజ్ చేసి మనం ఇక్కడ ఇచ్చిన క్లాస్ నేమ్ .a. సో మనము ఈ స్టైల్స్‌నన్నిటిని మనం మెన్షన్ చేయాలి. బార్డర్ రావాలంటే ఏదైనా ఒక థిక్‌నెస్‌ను పిక్సెల్‌లో ఇండికేట్ చేసి సాలిడ్ బాక్స్ రావాలంటే సాలిడ్, డాటెడ్ అయితే డాటెడ్, డాష్డ్ అయితే డాష్డ్. ఏ బాక్స్ రావాలనుకుంటే సాలిడ్ అయితే సాలిడ్. బార్డర్ చుట్టూ ఏదైనా కలర్ రావడం కోసం బ్లాక్ అని ఇచ్చాను. విడ్త్, హైట్. ఒకవేళ బ్యాక్‌గ్రౌండ్ కలర్ రావాలనుకునేటప్పుడు బాక్స్‌కు బ్యాక్‌గ్రౌండ్ కలర్ రావాలనుకుంటే బ్యాక్‌గ్రౌండ్
స్టైల్ ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్‌కు బ్యాక్‌గ్రౌండ్ డాష్ కలర్, బ్యాక్‌గ్రౌండ్ డాష్ కలర్. సో, మీరు ఈ స్టైల్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. బార్డర్ రావాలంటే బార్డర్ స్టైలు, విడ్త్ రావాలంటే విడ్త్, బ్యాక్‌గ్రౌండ్ కలర్ రావాలంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్, హైట్ రావాలంటే హైట్ స్టైలు యూజ్ చేయాలి. ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రీన్ ఇచ్చాను. సో, బ్యాక్‌గ్రౌండ్ కలర్ గ్రీన్. ఎంటైర్ వెబ్ పేజ్‌కి బ్యాక్‌గ్రౌండ్ రావాలనుకునేటప్పుడు బాడీ ట్యాగ్‌లో ఏం యూజ్ చేయాలి? బీజీ కలర్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఎంటైర్ బ్యాక్‌గ్రౌండ్‌కు కలర్ రావాలనుకునేటప్పుడు, ఎంటైర్ బ్యాక్‌గ్రౌండ్ యొక్క వెబ్ పేజ్‌కు కలర్ రావాలనుకునేటప్పుడు బీజీ కలర్ ఈక్వల్ టు బ్లూ అని ఇవ్వవలెను. సో, మీరు పేపర్‌లో ఈ ప్రోగ్రామ్‌నంతా నోట్ చేసుకొని మీరు హెచ్‌టీఎంఎల్ ఎడిటర్‌లో చేయాలి. సో, ఇప్పుడు దీని ద్వారా ఒక బాక్స్ క్రియేట్ అయింది. ఒక బాక్స్. సో, చూడండి ప్రోగ్రాము ఒక బాక్స్ క్రియేట్ అయిపోయింది. సో, ఈ ప్రోగ్రామ్‌ను కంపైల్ చేస్తే అంటే రన్ చేసినప్పుడు ఈ ప్రోగ్రామ్‌ను రన్ చేస్తే సో, ఓన్లీ ఒక బాక్స్ క్రియేట్ అయింది. ఇక్కడ హైటు, విడ్త్ బాక్స్ యొక్క హైటు, విడ్త్ తక్కువ ఉంది కాబట్టి తక్కువ స్పేస్‌తో బాక్స్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు హైటు, విడ్త్‌ని నేను ఫర్ ఎగ్జాంపుల్ 300 సమ్ 400 అని బాక్స్ సైజెస్‌ను పెంచితే విడ్త్, హైటు పెంచేసి మళ్ళీ ప్రతిసారి చేంజెస్ చేసినప్పుడల్లా ఫైల్‌ను సేవ్ చేసి బ్రౌజర్‌లోకి వెళ్ళి ప్రోగ్రామ్‌ని జస్ట్ రిఫ్రెష్ చేస్తే ఇప్పుడు చూడండి బాక్స్ సైజు పెరిగిపోయింది. థిక్‌నెస్ కూడా ఎక్కువుంది. ఎందుకంటే 3 పిక్సెల్ ఇచ్చాను కాబట్టి. ఒకవేళ 5 పిక్సెల్ ఇస్తే ఇంకా కొంచెం థిక్‌నెస్ వస్తుంది. బార్డర్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ వెబ్ పేజ్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లూ ఇచ్చాను కాబట్టి బ్లూలో వచ్చింది. సో, అలాగే ఒక బాక్స్ క్రియేట్ చేశాను. సో, ఇప్పుడు ఇంకొక డివ్ బాక్స్ రావాలి అనుకునేటప్పుడు ఇంకొక డివ్ ట్యాగ్‌ను కాపీ చేసుకొని కంట్రోల్-సి ద్వారా కాపీ చేసుకొని ఎడిటర్‌లో అయితే మీరు మళ్ళీ టైప్ చేయాలి. లేకుంటే కాపీ చేసుకోవచ్చు. సో, ఇలా కాపీ చేసి ఇప్పుడు హాయ్, హలో కాకుండా టెక్స్ట్ మెసేజ్‌ను మారుస్తున్నాను. సో, ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ మెసేజ్ జీ అని ఇచ్చాను. ఏదో ఒక మెసేజ్ ఫర్ ఎగ్జాంపుల్ తణుకు అని టెక్స్ట్ మెసేజ్ ఇచ్చాను. సో, తణుకు హాయ్ అని ఒక టెక్స్ట్ మెసేజ్ ఇచ్చాను. సో, ఇక్కడ స్టైల్స్ 2 డివ్ బాక్సెస్‌కు సేమ్ స్టైల్సే ఉండాలనుకునేటప్పుడు సేమ్ స్టైల్సే పెట్టేసి జస్ట్ దీని ప్రోగ్రామ్‌ను సేవ్ చేసి ప్రోగ్రామ్‌ని జస్ట్ రిఫ్రెష్ చేస్తే ఇక్కడ ఎన్ని బాక్సెస్ క్రియేట్ అయినాయి? 2 బాక్సెస్ క్రియేట్ అయినాయి. కానీ బాక్స్‌కు మధ్య గ్యాప్ రాలేదు. బాక్స్‌కు మధ్య గ్యాప్ రావాలంటే మనము బ్రేక్ అని యూజ్ చేయాలి. సో, బ్రేక్ అని యూజ్ చేస్తే బాక్స్‌కు మధ్య గ్యాప్ వస్తుంది. సో, బ్రేక్ అని యూజ్ చేసి మళ్ళీ దీన్ని రిఫ్రెష్ చేస్తే బాక్స్‌కు మధ్య గ్యాప్ వస్తుంది. సో, బాక్స్‌కు మధ్య గ్యాప్ అంటే 2 బాక్సెస్ ఎలా డిస్‌ప్లే అయినాయి? వర్టికల్‌గా డిస్‌ప్లే అయినాయి. లేదు 2 బాక్సెస్ హారిజాంటల్‌గా డిస్‌ప్లే కావాలి. 2 బాక్సెస్‌లో సెపరేట్ కలర్స్ ఉండాలి అనుకునేటప్పుడు ఫస్ట్ బాక్స్‌కి ఏ అనే క్లాస్ ఇచ్చేసి సెకండ్ బాక్స్‌కు ఏ1 అనే క్లాస్ ఇచ్చేసి మనం ఈ స్టైల్స్‌నన్నిటిని జస్ట్ ఇలా కాపీ చేసుకొని కంట్రోల్-సి ప్రెస్ చేసి కంట్రోల్-వి ప్రెస్ చేసి ఫస్ట్ స్టైల్‌కి ఏ అని ఇచ్చి సెకండ్ స్టైల్‌కి ఏ1 అని ఇచ్చాను. ఫస్ట్ స్టైల్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ కలర్ గ్రీన్ ఉంటే సెకండ్ స్టైల్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను యెల్లో అని ఇచ్చాను. ఇచ్చి సేవ్ చేశాను. సేవ్ చేస్తే సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే 2 సెపరేట్ బాక్సెస్ వర్టికల్‌గా క్రియేట్ అయినాయి. లేదు 2 సప్ 2 బాక్సెస్ వర్టికల్‌గా కాకుండా హారిజాంటల్‌గా క్రియేట్ కావాలనేటప్పుడు మనం ఇక్కడ టేబుల్ ట్యాగ్ యూజ్ చేయాలి. ఏ ట్యాగ్ యూజ్ చేయాలి? టేబుల్ ట్యాగ్ టీఆర్ అని ఒక రో ఇచ్చి ఒక రోలోనే 2 కాలమ్స్ డిస్‌ప్లే కావాలనుకునేటప్పుడు ఒక రో టేబుల్ టీఆర్ బార్డర్ ఇవ్వనక్కర్లేదు. టేబుల్ అట్రిబ్యూట్‌కు టేబుల్ టీఆర్ ఫస్ట్ రోలో అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ కాలమ్ అంటే ఫస్ట్ టీడీలో ఒక డివ్ బాక్స్‌ను పెట్టాను. ఒక డివ్ బాక్స్‌ను పెట్టి స్లాష్ టీడీ ఇంకా ఈ బ్రేక్ ట్యాగ్ అవసరం లేదు. ఒక రోలో ఫస్ట్ కాలమ్‌లో ఒక డివ్ ట్యాగ్ పెట్టాను. ఒక డివ్ ట్యాగ్ పెట్టడం వల్ల ఫస్ట్ రోలో ఫస్ట్ కాలమ్‌లో ఒక డివ్ బాక్స్ వస్తుంది. అలాగే సెకండ్ రోలో సెకండ్ డివ్ ట్యాగ్‌ని పెట్టేసి సెకండ్ కాలమ్‌ను క్లోజ్ చేయాలి. అలాగే
రోను కూడా క్లోజ్ చేయాలి. సో ఆల్ ఆఫ్ యూ అబ్జర్వ్ దట్ టేబుల్ ట్యాగ్ క్రియేట్ చేసి టేబుల్ ట్యాగ్లో ఒక టీఆర్ ట్యాగ్లో ఒక రోలో 2 కాలమన్స్ రావాలి. అంటే ఏంటి, ఒక టీడీ ట్యాగు ఇంకొక టీడీ ట్యాగు. సో ఫస్ట్ టీడీ ట్యాగ్లో ఒక డివ్ బాక్స్, నెక్స్ట్ టీడీ ట్యాగ్లో ఇంకొక డివ్ బాక్స్. ఇప్పుడు టేబుల్ను కూడా క్లోజ్ చేసి ప్రోగ్రామ్ను రన్ చేయాలి. సో ప్రోగ్రామ్ను సేవ్ చేసి రన్ చేయాలి. సో ప్రోగ్రామ్ను సేవ్ చేసి రన్ చేస్తే 2 డివ్ బాక్సెస్ హారిజాంటల్గా పక్క పక్కన డిస్ప్లే అయ్యింది. సో ఈ ప్రాజెక్ట్ వర్క్ను మీరు ఇంట్లో హోంవర్క్గా చేయవలసిందిగా కోరుచున్నాను.